తెలుగు. బారా షహీద్ దర్గాకి మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాము. బారా షహీద్ దర్గాలో ప్రతి ఏటా తాత్కాలిక మౌలిక వసతులు కల్పించే పరిస్థితి చూసాము. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి దేశ సేవ చేస్తానని చెప్పి ఏ ప్రమాణం ఏ వాగ్దానం అయితే చేస్తారో ఆ వాగ్దానం చేసిన తర్వాత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అన్ని ధార్మిక క్షేత్రాలతో పాటు బారా షహీద్ దర్గా మౌలిక వసతులు శాశ్వతంగా ఉండాలని చెప్పి ఆయన చేసినటువంటి కృషి ఒక చరిత్ర అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బారా షహీద్ దర్గాకి ఏ ఎమ్మెల్యే వచ్చినా 5 ఏళ్ల పాటు ఆ యొక్క ప్రక్రియ సరిపోతుంది, కాంట్రాక్టర్లు రారు, తర్వాత ఆ నిర్మాణాలు అదేవిధంగా పెండింగ్ పడిపోతూ ఉంటాయి. ఇది దాదాపు మేము 20 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక కృషి పట్టుదలతో దీన్ని పూర్తి చేయాలి అని చెప్పి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసినటువంటి కృషి ఈరోజు మన ముఖద్వారాలు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మత పెద్దలందరూ వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయన చేసిన కృషికి చరిత్ర మర్చిపోదు, రాబోయే తరాలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా ఈరోజు మా మత పెద్దలు చెప్పడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క బారా షహీద్ దర్గా మౌలిక వసతుల కోసం శాశ్వత మౌలిక వసతులు ఏదైతే మసీదు నిర్మాణము, ఈద్గా నిర్మాణము, ఏదైతే ఇక్కడికి వచ్చే ప్రతి ఏటా వచ్చే భక్తులే కాకుండా ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి చేసినటువంటి ఆయన కృషికి నెల్లూరు ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. ఆయనతో పాటు కూడా వారి యొక్క తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆయన వెనక నుండి ఎన్నో యొక్క ప్రభుత్వ కార్యాలయాలకి ఆయన వెళ్ళి ఆయన ఈ పనులు పూర్తి చేసేదానికి చేసినటువంటి కృషి ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మన ముస్లిం మత పెద్దలు ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కోసం ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వారి కుటుంబం కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ఈ దర్గాలకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి కృషి కూడా ఇందులో ఆయన మేయర్గా ఉన్నప్పటి నుంచి ఉంది. ఆయన్ని కలుపుకొని ఆయన సూచనల మేరకు మన రూరల్ ఎమ్మెల్యే గారు వారు చెప్పినటువంటి సూచనలు సలహాలు కూడా తీసుకొని మత పెద్దలను తీసుకొని వారి నిర్ణయం కాకుండా మత గురువులు మత పెద్దలు అందరితో కలుపుకొని చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి ఈరోజు ప్రతి ఒక్కరూ వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.